అంత సినిమా లేదులే. దీనికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏది మాట్లాడినా ఒప్పుకుంటాం. ప్రభుత్వం చూస్తూ ఊకోదు. మీరు దీనికి సమాధానం చెప్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ తెలుగుదేశం కార్యకర్తలు చేసింది తప్పేనని సమాధానం చెప్తే తప్పితే మీరు మాట్లాడటానికి రాకలేదు. ఉండండి సార్, ఎంత ఎంత బ్రహ్మాండంగా కనపడతా ఉంటే వేల మంది సినిమాల్లో చూపించినట్టు సార్ ఎక్కడేంటి సార్ పదార్థాల్లో జరిగినటువంటి కార్యక్రమం చెప్పండి. అది అడుగుతున్నాడు సార్. ఏంటి వర్మ గారు ఆయన చూపించేది ఏంటి? వర్మ గారు చూడండి సార్, కళ్ళప్పకిచ్చి చూడండి ఏం జరుగుతుందో ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా రాప్తాడు నియోజకవర్గంలో బడుగులతోటి గొర్రెల్ని కషాయిగా నరికించి ఫ్లెక్సీల మీద చల్లినటువంటి రక్తాన్ని చూపిస్తున్నాను సార్. అది చూడండి సార్, ఇదిగో ఇప్పుడు చూడండి సార్. అలాంటి కార్యక్రమాలు ఉంటే ప్రభుత్వం ఖండిస్తుంది. ఏం ఖండిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇక్కడ 100 మంది కాకుండా మీరు కేసు పెట్టాలి. మీరు కేసు పెడితే నిజంగా మీరు మాట్లాడినట్టు, లేదంటే మీరు లోకేష్ ప్రోత్సహించడు. ఈ రక్తం అంటే మీకే ముద్దు. మరి మీరు ఎందుకు రక్తాలు తాగుతారో మరి నాకేం అర్థం కావట్లేదు సార్. మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మెలగండి అంటే దీని మీద సమాధానం చెప్పి కాదండి. దీని మీద చంద్రబాబు నాయుడు వస్తుంది. దీని మీద సమాధానం చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి, మీకు అర్హత ఉంటది. లేకుండా మీరు హోమ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నీతి బోధలు మాట్లాడినా